అరే ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. So guys, what's up? क्या हाल चाल है सभी लोगों का? Welcome back to once again the Uncertified Guys. So ఉస్తాద్ భగత్ సింగ్ అనేది రిలీజ్ అయిపోయింది. ద ట్రైలర్ ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ సార్ది అండ్ హరిశంకర్ డైరెక్టర్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ అందుకోసం నేను చూస్తున్నాను. అదే పోలీస్ ది ఎప్పుడైతే మనకు నార్మల్ గా స్టార్టింగ్ ఒక 40 seconds అది టీజర్ గ్లిమ్స్ లాగా ఏదో పెట్టారు. సో అది చూస్తే సేమ్ గబ్బర్ సింగ్ వైబ్స్ వచ్చింది. అంతాక్షర ఆట ఉండే చూసిన గబ్బర్ సింగ్ లా సేమ్ వాళ్ళ ఆగాంకుస్ వాళ్ళు వచ్చేది ఇట్లకి. అవునా? ఒక సాంగ్ ఉండే కదా, సాంగ్ వచ్చింది ఇంకా దాంట్లో కనిపించింది. ఓకే కానీ నేను ఆ సాంగ్ అయితే చూడలేదు. బట్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు ఈరోజు 14th కి. సో రిలీజ్ అయితే 3 hours అవుతుంది. ఆల్రెడీ like 2 million అనేది వ్యూస్ అయితే వచ్చేసినాయి. అండ్ వితౌట్ ఎనీ డిలే మనం ఈ ట్రైలర్ అనేది రియాక్ట్ చేద్దాం. బట్ ఇద్దరు ఇంకా ఎవరో శ్రీలీల రాశి కన్నా. ఓకే అండ్ కానీ మనం చెప్పాలంటే మార్చ్ మంత్ లో చాలా మూవీస్ పోస్ట్ పోన్ అయితే ఈ మూవీ ఏమో ప్రీపోన్ అయ్యి 19th కి రిలీజ్ అవుతుంది. అది కూడా దురేందర్ తోటి క్లాష్ అనేది లైక్ నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఎ రిస్కీ మూవ్. బట్ అయినా పవన్ కళ్యాణ్ సార్ ది ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ మనకు తెలుసు ఎట్లున్నారో. మూవీ మాక్సిమం ఆయన డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్. గబ్బర్ సింగ్ ఇచ్చిన హిట్. దాని తర్వాత ఏమో అంత తీయలేదు, చూద్దాం కంబ్యాక్ చేస్తారు కావచ్చు మేబీ. చూద్దాం ఒకసారి ట్రైలర్ అనేది మనం రివ్యూ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే ఈ ట్రైలర్ ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో 3, 2, 1 లెట్స్ గో. బ్రేక్ నీకు భయపడలేదా? అసలు ఎవరికి భయపడలేదా? ఎప్పటికీ భయపడలేదా? వస్తాడా? వైలెన్స్ అంటే మీనింగ్ తెలియదు, మీ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. చూపిస్తా, అర్థం భావం అవసరం అన్ని చూపిస్తా. ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. మా బాస్ పక్కన ఉంటే చుట్టుపక్కల ఏ డేంజర్ ఉంది. రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం త్రాసు కోసం ప్రాణం మీద తెచ్చుకోకండి. చూస్తున్నారుగా అతను ఇక్కడికి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నాను. కొంచెం పక్కెళ్ళండి. ఐ నీడ్ సమ్ బ్రీతింగ్ స్పేస్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఇప్పుడు భాష అరే సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవరెవరో లైక్లు కొట్టడం కాదు. భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. ఈ దేశపు మగవాడు పొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతాయి. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. సో ట్రైలర్ చూస్తే నాకు మోస్ట్ ఆఫ్ ది అంటే నాకు ప్రాపర్ గా వైబ్ అంటే గబ్బర్ సింగ్ వచ్చింది. అండ్ హీరోయిన్ ఇద్దరిని చూపించారు దీంట్లో కూడా. ఎక్కువ ఏం లేదు, తక్కువనే చూపించారు. అండ్ రాశి కన్నా కొత్తలా చిన్నపిల్ల నాకు రాశిక అంటే రాశిక అంటున్నా శ్రీలీల. అదే ఇది నాకు ఇంకోటి అంటే నాకు దాంట్లో తర్వాత శ్రీలీల కొద్దిగా ఏజ్డ్ పర్సన్ నాకు అనిపించింది. రింకిల్స్ వచ్చినట్టు కళ్ళ దగ్గర నేను ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రేమ్ చూసినప్పుడు ఏమో బాయ్ కొద్దిగా సర్లే. ఇక ఓవరాల్ ట్రైలర్ గురించి చెప్తే నాకైతే ఓకే అంటే సేమ్ గబ్బర్ సింగ్ వైబ్స్. మన ధర్మేంటారు మన పవన్ కళ్యాణ్ సార్ మళ్ళీ వచ్చేసారు గబ్బర్ సింగ్ వైబ్స్ తోటి. యాక్షన్ ఉంది, కామెడీ కావచ్చు. ఎందుకంటే ఓల్డ్ స్టార్స్ అందరూ రిటర్న్ అవుతున్నారు. గబ్బర్ సింగ్ లో ఉన్న వాళ్ళు ఒక్కరు లేరు, అంతే చనిపోయారు కదా.
మొన్న ఇది ఏమంటారు లివర్ ఇన్ఫెక్షన్ వల్ల. ఆయన పేరు నాకు గుర్తుకొస్తుంది. ఆయన పేరు ఏముండే ఫిష్ వెంకట్. ఫిష్ వెంకట్. ఫిష్ Okay, వెంకట్. okay, సో okay. నేను నిజంగా ఆయన నిజంగా అంటే ఎంత మంచి యాక్టర్ అంటే ఆయన చాలా మూవీస్ చూసినా తెలుసు. ఆయన ఏ మూవీస్ లో అయినా కామెడీ పరంగా కామెడీ అంటే ఒక దాని ఏమంటారు నెగటివ్ రోల్లో కామెడీ పరంగా భలే ఉంటాడు ఆయన. కానీ ఈ మూవీలో మనం మిస్ అవుతాం ఆయన చాలా. సో ఓకే పర్లేదు. సో ట్రైలర్ ఓవరాల్ గా బాగుంది, బట్ దురేందర్ తో క్లాష్ అవుతుంది. కష్టమే bro. అది అంటే కలెక్షన్స్ ఇబ్బంది అయితే ఇక కలెక్షన్ కొద్దిగా తగ్గొచ్చు, ఎందుకంటే దురేందర్ తెలుగులో వస్తుంది ఇంకా ఇప్పుడు తెలుగులో కూడా వస్తుంది. ప్లస్ దురేందర్ ఏంటంటే చాలా స్క్రీన్స్ అనేవి కూడా తీసుకుంటది. ఎందుకంటే చాలా మంది దురేందర్ 1 చూసిన తర్వాత దురేందర్ 2 కి అయితే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. దురేందర్ 2 క్రేజ్ అసలు 1 క్రేజ్ తర్వాతనే తెలుగులో అనేది దురేందర్ 2 ని ఇది చేశారు. అన్ని లాంగ్వేజ్ లో, తెలుగులో మలయాళంలో అన్ని లాంగ్వేజ్ లో చేశారు ఆ దురేందర్ 1 క్రేజ్ తర్వాత. సో దాంతో ఇంకా వచ్చింది బ్రో పోస్టర్ ఉన్నా పోస్టర్ ఒకసారి చేసినావా? దానికి హిందీ పోస్టర్ కంటే తెలుగు పోస్టర్ ఎక్కువ లైక్స్ ఉన్నాయి. సో ఇష్టం. అంత క్రేజ్ ఉంది. సో మెయిన్ గా ఇక్కడ కలెక్షన్స్ అయితే తగ్గుతుంది, ఎందుకంటే స్క్రీన్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఎందుకంటే దురేందర్ అదే రోజు రిలీజ్ అవుతుంది, అందుకోసమే మనకి ఏంటంటే స్క్రీన్స్ అనేది షేర్ చేయడంలో దాంట్లో మనకు తగ్గిపోతాయి. ఎందుకంటే మాక్సిమం దురేందర్ ఆల్రెడీ 70% ప్లస్ స్క్రీన్స్ అనేది ఆల్రెడీ ఆక్యుపై చేసుకుంది. ఎందుకు ప్రీపోన్ చేసి అంత కాన్ఫిడెన్స్ కాబట్టి చేసి కాబట్టి ఉంటుంది మేబీ. అండ్ ఆల్రెడీ గబ్బర్ సింగ్ అనే ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్. సో సేమ్ వైబ్ తోటి కూడా వస్తున్నారు. దీనిలో ఏ స్టోరీయో మనకు అంతా థియేటర్ లో తెలుస్తుంది. సో ఎస్ గైస్, మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్ చూసి మీరు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఫన్, బై బై.